నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మొన్న గ్రూప్ వార్మ్ జరిగింది కదండి. ఆ రోజు నాకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైందండి. అది ఎందుకో పాలు పంచుకోవాలనిపించింది. నేను ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్నండి. సర్వీస్ మైండ్గా ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా ఏం బాగోపోయినా నేను సత్యసాయి బాబా గారి డివోటీనండి. ఖచ్చితంగా నేను డబ్బుల గురించి ఆలోచించకుండా ఇంటికి వెళ్ళైనా సరే చేస్తాను. కరోనా టైంలో కూడా అలానే చేశానండి. ఎందుకంటే నాది ఫస్ట్ నుంచి కూడా కాన్సెప్టు పోతూ పోతూ మనం రూపాయి తీసుకెళ్ళడం అందరికీ తెలిసిందే, కానీ పాటించడం తక్కువ. గర్వంగా నేను పాటిస్తాను. ఈ పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత పట్టించుకోవట్లేదండి. ఈ దిక్కుమాల సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వీడియో కాల్స్ అలవాటు అయిపోయి రిలేషన్స్ అనేవి చచ్చిపోయినాయి. ఇదివరకు ఉత్తరాలు రాసుకునేవాడు, పిన్ని, బాబాయ్, తాతయ్య, అమ్మమ్మ గారు ఎలా ఉన్నారని. ఆ రోజున చచ్చిపోయినాయి. నాకు చాలా బాధ వేసింది. భక్తి ఉండొచ్చు దేవుడి మీద, కానీ ఫలానా రోజు వెళ్తే బాబా గారు కరుణిస్తారు, ఫలానా రోజు వెళ్తే వినాయకుడు కరుణిస్తాడు, ఫలానా రోజు శివుడు అవే లేవండి. భక్తి అనేది మీ మనసులో నిండుగా ఉంటే ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ప్రతి కుటుంబానికి ఉంటాయండి. నా దగ్గరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయిని పంపిస్తే ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారండి. పాపం ఉదయం టిఫిన్ కూడా పెట్టలేదంట. గుడికి వెళ్ళిపోయారు వీళ్ళు. గుడిలో జనాలు బాగా రష్గా ఉన్నారంట. మధ్యాహ్నమో సాయంత్రం వచ్చారు. షివరింగ్ లాగా వచ్చి పడిపోయారండి వాళ్ళు. షుగర్ ఉంది వాళ్ళకి, ఇది ఉందండి. చూసి నా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే తల్లిదండ్రి అనేవాడు మనకి జన్మ అంటూ ఇస్తేనే కదా ఈరోజు మనం ఈ నేల మీద ఉంది. ఫస్ట్ దైవం వాళ్ళే. మీరు ఇరగదీసి వెళ్ళిపోయి గుళ్ళకెళ్ళి ఉపవాసాలు చేసి లేకపోతే భజన చేస్తే దేవుడు ఎట్టి బస్సులో క్షమించడండి. ఖచ్చితంగా చెప్తాను. దేవుడు దానికి 10 రెట్లు శిక్ష వేస్తాడు. ఫస్ట్ తల్లి, తండ్రి, దైవం, వాళ్ళకి ఆల్టర్నేషన్ లేదండి. ప్రతి వ్యక్తికి ప్రతి తల్లిదండ్రి, వాళ్ళ యొక్క తల్లిదండ్రి దేవుడితో సమానం. వాళ్ళకి సేవ పర్ఫెక్ట్గా చెయ్యండి. నేను వెళ్ళానండి. ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది వాళ్ళని చూసి. నేను సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం ఉండండి. నా శక్తి కొలది వాళ్ళకి టిఫిన్ ఏదో తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టిన తర్వాత నేను వెళ్ళిపోతున్నా అంటే, బాబు ఒక అరగంట కూర్చో అమ్మా, కొంచెం నేను చూసిన వెంటనే ధైర్యం వచ్చిందన్నారు. ఆ ఒక్క మాట చాలు నా దగ్గర లక్షలు కోట్లు ఉండక్కర్లా, 1000 ఏనుగుల బలం. రేపు పొద్దున్న నాకు వృద్ధాప్యం వస్తుంది. ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే కనీసం భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది. నో డౌట్. దేవుడిని పూజించడం తప్పని అసలు నేను అన్నానండి. తల్లిదండ్రిని పూజించిన వాడు బాగా టైం ప్రకారం వాళ్ళకి భోజనం, టిఫిను, ఇది అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే సంతోషపరిచి బయట పడరండి, వాళ్ళు ఫీలింగ్స్ మనసులో ఉంటాయి. కాకపోతే జన్మనిచ్చారని ఒక మమకారంతో పాపం పిల్లల్ని వెనకేసుకొస్తారు. పిల్లోడు ఎలా చూస్తున్నాడు, కూతురు ఎలా చూస్తున్నారు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు, తెలియక కాదు. వాళ్ళని బాధ పెట్టి ఖచ్చితంగా మీరు ఏ కొడుకైనా ఏ కూతురైనా చేస్తే ఖచ్చితంగా ఇది చైన్ సిస్టమ్. రేపు పొద్దున్న మీ కూతురులు ఉంటారు, మీకు పుట్టిన కొడుకులు ఉంటారు. వీళ్ళ యొక్క ఏడుపు అనేది వాళ్ళ రూపంలో మీకు చూపిస్తారు. అప్పుడు తెలుసుకున్న సుఖమే లేదు. అందుకని నేను తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా తల్లిదండ్రిని మాత్రం వాళ్ళ తర్వాతే దేవుడు అండి. నా వ్యక్తిగత నిర్ణయం. ఖచ్చితంగా బాగా చూసుకుని సంతోషంగా చూడండి. ఒకవేళ నేను తప్పులు మాట్లాడితే ఎవరి మనసైనా బాధ పెడితే నన్ను క్షమించండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు.